చికెన్. ఐఎమ్ క్రేవింగ్ చికెన్. ఐఎమ్ డైయింగ్ ఫర్ చికెన్. కాలేజ్ లో ఒక క్లబ్ లేదా సంథింగ్ క్లే వర్క్, సంథింగ్ ఆర్ట్ వర్క్. ఎందుకంటే కాలేజ్ మనం చాలా ఇచ్చాం. కాలేజ్ మనకి ఏం ఇవ్వలేదు తిరిగి. సో దట్ సరే నీకు నాకు PP1 లో నేర్పించారు. హాలిడే, నో కూలీ డే. Will you still love me, Bill? I'm going to start in 3, 2, 1. Hello guys, namaste and welcome back to my channel and welcome to one more vlog. And then Monday it is. Monday is equals to holiday. So holiday anamata maaku ee roju. And then but I have like lot of work. ఏంటంటే ఐ విల్ షో యూ. ఇప్పుడైతే నేను ఒక రీల్ పెట్టాలి, ఎందుకంటే లైక్ డైలీ నేను ఒక రీల్ పెడుతున్నా కదా, రీల్ అండ్ షార్ట్. ద బిగ్గెస్ట్ చేంజ్ అంటే హషీస్ బీయింగ్ కన్సిస్టెంట్ గైస్. యా, హషీస్ బీయింగ్ కన్సిస్టెంట్. ఐఎమ్ బీయింగ్ కన్సిస్టెంట్ గైస్. అండ్ ఇందాకే తినేసి బాగా ఇట్స్ బీన్ లైక్ 10 days చికెన్. 10 days కూడా కాదు, 15 days చికెన్. ఐఎమ్ క్రేవింగ్ చికెన్. ఐఎమ్ డైయింగ్ ఫర్ చికెన్. చికెన్ పెట్టట్లేదు గైస్, మా దగ్గర పెట్టలేదా లేదా మీ దగ్గర కూడా పెట్టట్లేదు, ఐ డోంట్ నో. బట్ చికెన్ హియర్. ఎలానో హాలిడేనే కాబట్టి మేము కాలేజ్ లో ఒక క్లబ్ లేదా సంథింగ్ క్లే వర్క్, సంథింగ్ ఆర్ట్ వర్క్, సంథింగ్ అట్లా పెట్టారు క్రియేటివ్ గా. సో మనకి అట్లా క్రియేటివ్ పనులు అంటే చాలా ఇష్టం అనమాట. సో రిజిస్టర్ అయిపోయినాం. నౌ వీ హ్యావ్ టు గో దేర్. లైక్ 4 to 6 అంట అది. అక్కడికి వెళ్ళాలి అండ్ దెన్ ఫాస్ట్ గా ఎడిట్ చేసేసి ఏం చేయాలి, రెడీ అవ్వాలి. ఐ హావ్ టు గో దేర్ కాబట్టి ఐ షో యూ. బట్ దానికన్నా ముందు నాకైతే చాలా పనులు ఉన్నాయి. 1 hour ఉంది టైమ్. ఆ 1 hour లో ఫస్ట్ అయితే మొత్తం సర్దేసుకొని విల్ గో దేర్ రెడీ. ఓకే మై గర్ల్ సబ్స్క్రైబర్స్, ఐ హావ్ లైక్ అ గుడ్ సజెషన్ ఫర్ యూ గైస్. ఏంటంటే లైక్ నేను నైట్ హెడ్ బాత్ చేసా. హెడ్ బాత్ చేసిన తర్వాత హెయిర్ అంతా ఆరిన తర్వాత లైక్ ఇట్లా సీరం పెట్టుకున్నాను అనమాట. సీరం పెట్టుకొని ఇట్లా బన్ లాగా రోల్ చేసుకొని అట్లా పెట్టుకుంటే మార్నింగ్ కల్లా యుల్ బి హ్యావింగ్ లైక్ వేవీ హెయిర్, సాఫ్ట్ కొంచెం హెయిర్ అయితే మంచిగా ఉంటది కంపేర్ టు బిఫోర్ కన్నా. ఐ షో యూ ఎట్లుంటది అని చెప్పి. సో అందుకే ఇట్లా బన్ పెట్టి అంతా కూర్చొని సర్దితే ఇలా ఉందన్నమాట. ఎలా ఉందో నేను ఇప్పుడు చూపిస్తా. నిన్నంతా కూర్చొని సర్దా, నిజంగా చాలాసేపు సర్దా, ఒక రోజంతా కూర్చొని. ఒక లెవెల్కి వచ్చిందనమాట మా రూమ్ అంతా. చెప్పే ఎంత కష్టపడి సర్దాను నేను. చాలా బాగా కష్టపడి సర్ది ఒక కేజీ చెత్త. దేవుడా, అసలు చాలా చెత్త అనమాట. అంటే నేను ఫొటోస్ దిగుతున్నప్పుడు అక్కడ అంతా ఫుల్ కనిపిస్తుంది మిర్రర్ ముందు. అందుకని అవన్నీ తీసి క్లీన్ చేయాలని ఒక థాట్ లేదు. ఫోటోలు అట్లా వస్తుంది కాబట్టి తీసా. ఫోటోలు అలా వస్తుందని చెప్పి మొత్తం తీసేసిన. ఓకే, ఇవి నేను స్టిక్కీ నోట్స్ అని కొన్నాను గైస్, మోసపోయాను. ఇవి స్టిక్కీ నోట్స్ కాదు, సంథింగ్ నోట్స్. అండ్ దట్స్ ఆల్. వీ హ్యావ్ టు, ఐ డోంట్ నో వై ఐ హ్యావ్ హైలైటర్స్. ఇవి ఇంటర్ లో కొన్నా నేను హైలైటర్స్, అంతే. ఇది నేను ఇంటర్ లో కొన్నా. దాని తర్వాత మా డాడీ బీటెక్ జాయిన్ అవుతున్నప్పుడు హైలైటర్ నువ్వు ఇంటర్ లో చాలా ఎక్కువ యూజ్ చేసావు కదా అందుకని కొనిపించాడు. అది అట్లనే ఉంది, కొత్తది ఇప్పుడు యూజ్ చేయాలి. అండ్ ఇది నేను ఇంటర్ లో మా క్లాస్ లో కొట్టేశాను గైస్, దిస్ మార్కర్, బట్ నాట్ రైటింగ్, బట్ దొబ్బేసా. అదొక సాటిస్ఫాక్షన్ అంతే, ఏముండదు. బట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట. దగ్గర నుంచి ఏదో తీసేసుకోవాలరా మనం అని చెప్పి. ఎందుకంటే కాలేజ్ మనం చాలా ఇచ్చాం, కాలేజ్ మనకి ఏం ఇవ్వలేదు తిరిగి. సో దట్ దిస్ వన్. If my principal is watching this, hi ma'am, how are you? What are you doing? Only this one only ma'am. మా క్లాస్ అంతా ఒక్కొక్కరు ఒకటి కొట్టేశారు. సో మన క్లాస్ లో మ్యామ్, ప్రిన్సిపల్ మ్యామ్, మన క్లాస్ లో చాలా మార్కర్స్ పోయాయి కదా. బేసికలీ మన క్లాస్ లో వాళ్ళే కొట్టేశారు అనమాట ప్రతి ఒక్క మార్కర్. మళ్ళీ వాళ్ళకి ఏం తెలియనట్టు వచ్చి అడుగుతారు, మ్యామ్ ప్లీజ్ మ్యామ్ ఇంకో మార్కర్ అని చెప్పి. అప్పుడు చెప్పడం కుదరలేదు, సో ఇప్పుడు చెప్తున్నా. ఎందుకంటే మార్కర్ లేకపోతే క్లాస్ చెప్పడం ఆపేస్తారు కదా, అందుకని క్లాస్ లో అందరు మార్కులు దెబ్బేసేటోళ్ళు. బట్ సార్ ఏం చేస్తాడు, పక్క క్లాస్కి వెళ్ళి మార్కులు తెప్పిస్తాడు. దాట్స్ ఇట్. ప్లాన్ గాట్ రివర్స్. సో నౌ ఐ విల్ హ్యావ్ ఎ క్విక్ ట్రాన్సిషన్. ఓకే, నా దగ్గర బట్టలు లేవనిపించింది, సో దట్ మా రూమ్మేట్ బట్టలు వేసుకున్నాం.
I'll show you the real magic. That's all. Inka ready ayem ledu. So we'll go. Bye. Bye. Waiting for the lift. Quick. అంటే లిఫ్ట్ వస్తుందని మీకు చూపించాను కదా, కానీ ప్రెస్ చేయరా, అది వెళ్ళిపోయింది. షిట్ మ్యాన్. యా, వాకింగ్ స్టిల్ వాకింగ్. చాలా ప్రశాంతంగా ఉంది కాలేజ్ అంతా. ఫస్ట్ టైం మండేలా ఉంది. ఫస్ట్ టైం యా. We are came to the lift. We'll go. Stop. Nearly to the Newton Hall. Let's go. The event we came for is happening there. What's happening? But they look darker than her soul. When did I become a lonely ghost? కళాఖండం ఇంకా హాఫ్ అయిపోయింది. నేను చేసిన కళాఖండంని చూడండి. అవర్ ఫ్రెండ్ ఈస్ హెల్పింగ్ మీ. తను చేసిన కళాఖండం అందరిది అయిపోయింది. అక్కడ పెయింట్ అక్క కత్తి స్కూల్లో నేర్పించారంట. ఎక్కడ నేర్పించారా నీకు? నాకు PP1 లో నేర్పించారు. PP1 ప్రీ ప్రైమరీ పెద్ద చదువులండి. CBSE స్కూల్ Sleep in a queen size bed but without a king. Can somebody bring me back to life? There's someone in the mirror, someone I don't know, and I'm starting to freak out. Oh, where should I go? The bluest eyes but they look darker than her. Where should I go? The bluest eyes but they look darker than her soul. When did I become a lonely ghost? Kalakandam for today's Kalakandam. This is my Kalakandam for today. 4 కి స్టార్ట్ చేస్తే 7 కి అయిపోయింది. అట్లా ఉంటుంది. ఇంక వెళ్ళిపోదాం. సో మనకి ఇదే వే ఉంది. అంత ప్రశాంతంగా ఉంది కాలేజ్ అంతా. The social anxiety I have, like AB1 నుంచి హాస్టల్ వరకు రానికి. It's real guys. మా అమ్మతో కాల్ మాట్లాడుకుంటూ వచ్చానమాట. మా అమ్మకి ఫోన్ చేసి, ఇప్పుడు నువ్వు ఫోన్ చేసావు, ఇప్పుడే ఫోన్ చేయవు కదా నువ్వు ఈ టైంలో. మా ఏం లేదు, చెప్పమా అని చెప్పి ఇక్కడ దగ్గరికి వచ్చాం. కాల్ని హాస్టల్ లాగా మాట్లాడి సరే మా బాయ్ మా అని చెప్పేసి పెట్టేసా. సోషల్ యాంగ్జైటీ ఈజ్ ట్రూ. ఇప్పుడు లైవ్ రియాక్షన్ ని క్యాప్చర్ చేద్దాం. ఎలా అనిపిస్తుంది అద్భుతాన్ని చూస్తుంటే? చాలా బాగుంది. కత్తర్ నాకు తెలుసు, ఐఎమ్ ఆర్టిస్ట్ అని చెప్పి నాకు తెలుసు. చాలా బాగుంది. ఏ సెంటర్ తగ్గిస్తా అది గోడ మీద పెడతా. ఇక్కడ ఉన్న బట్టలన్నీ నావే. లైట్ అయ్యవా? లైట్స్ ఉంటాయి. ఉన్నాయా? నెక్స్ట్ టాస్క్ ఏంటంటే ఇవన్నీ ఐరన్ చేయాలి. సగం బట్టలు ఈరోజే చేయాలి. హాలిడే కూలీ డే. కూలీ ఐ హ్యావ్ టు డూ ఐరన్. ఇప్పుడు అవన్నీ లైక్ దిస్ కానీ దగ్గర బట్టలు లేవు వేసుకొని.
ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఫర్ గర్ల్స్. ఇన్ని బట్టలు ఉన్నాయి కానీ నాకు వేసుకోవడానికి బట్టలు లేవు కాబట్టి మా ఫ్రెండ్ బట్టలు వేసుకున్నా. ఇది నేను మా రూమ్మేట్ తీసుకున్నాను నేను. దట్స్ వాట్ హ్యాపెన్స్. ఇప్పుడు ఐరన్ చేయాలి. ఈ గర్ల్స్ కెన్ అండర్స్టాండ్ దిస్ ప్రాబ్లమ్. ఇన్ని బట్టలు ఉన్నా కూడా బట్టలు లేవు. యా, ఇవన్నీ మా మమ్మీ కుట్టిందన్నమాట. ఇన్ని బట్టలు. అందుకు కాఫీ కలపబోతున్నా. ఇవన్నీ తీసుకోవాలి. Bill, you still love me, Bill. I'm just saying here, guys. Anyways, I'm going to start in 3, 2, 1. And let's get 10 minutes. 10 minutes. మీరు ఎప్పుడు నిద్రపోతారు అక్క? ఇంకా పనుకోరా? అసలు అందరూ పనుకోరా? ఎన్ని డేస్ అయిపోతుందా ఇంటికి వెళ్ళి? మీరు రోజు ఇంటికి వెళ్ళి వస్తారు. దగ్గర కదా ఇక్కడ మేము ఇంటికి వెళ్ళి చాలా డేస్ అయిపోతుంది. సెక్యూరిటీ యొక్క బ్రాడ్ మీ దిస్. దోమలు చంపేస్తున్నాయి. దోమలన్నింటినీ చంపేయాలి. హోమ్ ఫుడ్ మా అమ్మ బాగా చేస్తుంది. అన్నీ బాగా చేస్తుంది. చికెన్ చాలా బాగా చేస్తుంది. నాటుకోడి చాలా బాగా చేస్తుంది. ఏమీ ఉండవు. Now the time is like 2. So I have to sleep. Before that I have to do something. I'm sure. Just completed my diary writing. Thank you God for everything. So let me show you one thing. Oh my God. Yeah. Change your mindset. That's all. దాని మించి ఏముండదు. సో డైరీ రైటింగ్ కూడా అయిపోయింది. డైరీ రైటింగ్ అంటే నేను రాయను. హౌ వాజ్ ద డే అంతే. జస్ట్ 1 లైన్. ఇఫ్ ఐఎమ్ సాడ్ ఎందుకు సాడ్, ఇఫ్ ఐఎమ్ హ్యాపీ ఎందుకు హ్యాపీ, అట్లా. ఎందుకంటే నాకు గుర్తుండాలన్నమాట. ఐఎమ్ స్టోరింగ్ ద మెమరీస్ లాగా. ఐ వాంట్ టు స్టోర్. అందుకు ఎవ్రీథింగ్. ఇంకెళ్ళి ఇప్పుడు ఫ్రెష్ అవ్వాలి. హోప్ యూ లైక్ దిస్ వ్లాగ్ అండ్ Hashi is being consistent, guys. Hashi is being consistent. And that's all for this video, guys. And please don't forget to do like, share, subscribe to our channel. And we'll meet in the next vlog. Take care. Bye bye.